హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారనుకుంటున్నాను. మా చిన్ని తోటలో చేయాల కొంచెం హార్వెస్ట్ ఉంది. కూరగాయలు అవి కొంచెం ఉన్నాయి, కోస్తాను. కొంచెమైనా మన చెట్లకి మనం సొంతంగా పండించుకొని కోయటం అంటే చాలా బాగుండుద్ది. నాకు బాగా ఇష్టం చెట్లు పెంచడం అంటే. కానీ హెవీగా ఏం లేవు, కొద్దిగా పెంచుకున్నాను. ఏందో అది రెండు మొక్కలు పెడతాను. ఏమో అటు ఇటు కాకుండా కాస్తాయి. మొన్నంతా చిక్కుడుకాయలు వచ్చినాయి, సరిపోవేమో లేనున్నాను. అయినా కానీ కొన్ని ముదిరిపోయినాయి. బెండకాయలు ఉన్నాయి, 4 మొక్కలే ఉన్నాయి. 4 మొక్కలకు రెండు వస్తాయి. ఏం చేయాలి లేని వాటిని అంతే వదిలేస్తాను. కొన్ని అలా వేస్ట్ అవుతున్నాయి, కొన్ని ఏమో అటు ఇటు కాకుండా ఉంటున్నాయి. ఇంకేదో ఎప్పుడన్నా ఆ కూరగాయలు ఉన్నప్పుడు ఆ కూరగాయలు కొనుక్కొచ్చి ఇవి 4 అలా కలిపి వండుతూ ఉంటాను. ఈరోజు మటుకు కొంచెం బెటర్గా ఉన్నాయి. వంకాయలు వచ్చినాయి, కోసిన వంకాయలు, దొండకాయలు కొంచెం బాగా కాసినాయి. అవి కోసాను. వాటితో ఏం చేయాలో మరి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఏదేదో మాట్లాడాలో ఊపిరాడకున్నాను అనుకుంటాను, మర్చిపోతాను మాట్లాడేది. ఎలా మాట్లాడాలో తెలియదు. మా చెట్లకి ఇవాళ కొంచెం వంకాయలు బాగానే కాసినాయి. వంకాయలు అయితే సరిపోతాయి ఫ్రైకి. వంకాయ కూర టమాటా వేసి వండితే పెద్దగా తినరు ఇంట్లో పిల్లలు. అయినా ఫ్రై అయితే కొంచెం బాగానే తింటారు. కానీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. టమాటాలు 3 కాయలే వండినాయి. పప్పుచారులోకి కూడా సరిపోవు టమాటాలు. పచ్చిమిరకాయలు కాసినాయి కానీ అసలు నాకు కొయ్యబుద్ధి కాల. పచ్చిమిరకాయలు కోసి వరకు ఆగం చేయడం ఎందుకులేని కాబట్టి వరకే కోసుకున్నాం. ఏదో కూరలకు సరిపోయేవో. ఇంకా బెండకాయలు అయితే అసలు కట్ చేయలేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తికేయ కారప్పళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోండి. బాగున్నాయి, బాగా వచ్చినాయి. ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి. దొండకాయలు కూడా